ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఓట్ వినియోగించుకోవడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఫస్ట్ టైం ఓటా? సెకండ్ టైం. ఎలా అనిపించింది ఇక్కడ? లైక్ సేమ్ ప్రాసెస్, వెళ్ళాలి, ఓటేయాలి, రావాలి. అంటే మంచి నాయకుడిని ఎన్నుకున్నారా? అంటే లాస్ట్ టైం కంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి అని చెప్పి మంచి నాయకుడిని ఎన్నుకున్నారా? థింక్ సో. అంటే ఇక్కడ లాస్ట్ టైం చూసుకుంటే, లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 48% ఓట్ మాత్రమే షేర్ అయింది. అంటే చాలామంది కూడా ఓటర్స్ బయట రావట్లేదు. వాళ్ళకి ఏం చెప్తారు? ఈరోజు వచ్చే ఉంటారు నాకు తెలిసి ఆ రోజు, ఎందుకంటే ఎవ్రీ ఓట్ ఈజ్ మ్యాండేటరీ, ఇంపార్టెంట్ కదా. సో వచ్చే ఉంటారు అందరు బయటికి. మీరు చూస్ చేసుకున్న నాయకుడు మంచి వ్యక్తినే చూస్ చేసుకున్నారా? ఖచ్చితంగా. యా, ఫర్ షూర్. అంటే మీ ఫ్యామిలీతో వచ్చారా? యా. హౌ మెనీ మెంబర్స్? చిన్నమ్మ, సిస్టర్ అండ్ సిస్టర్. ఓకే. మీ ఫస్ట్ ఓటా? సెకండ్ ఓట్. మీకు మేడం? సెకండ్ ఓట్. మంచి నాయకుడిని చూస్ చేసుకున్నారా? అవును. ఫర్ డెవలప్మెంట్. ఎస్, డెవలప్మెంట్. అంటే యువతకి ఏం చెప్తారు? అంటే లాస్ట్ చాలా మంది బయట రావట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓటు వేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఎవరు మనకు సపోర్ట్ చేస్తారని. సో ఓటు వేయాలి, పక్కా ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ మీకు ఇబ్బందులు ఏమన్నా కనిపించినాయా? లేదు. మీకు సేఫ్టీ పర్పస్ కింద అంతా బాగానే ఉందా ఇక్కడ? ఉంది, సేఫ్టీగానే ఉంది. మేడం మీరు చెప్పండి. అంటే మేడం మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఎలా ఉండింది మీకు? బాగుంది, మంచిగా ఉంది. సో మంచి వాళ్ళనే ఎన్నుకున్నామని అనుకుంటున్నా. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీరు ఓటు వేసి కాలేజీకి వెళ్ళాలా? అవును. కాలేజ్కి వెళ్ళిపోవాలా? అంటే మీరు ఓటు వేయడానికి వచ్చారు, అంటే ఈరోజు లీవ్ పెట్టారా లేదంటే కాలేజ్కి వెళ్ళాలా? వెళ్ళాలి కాబట్టి తొందరగా వచ్చాం. ఏ ఏరియాకి సంబంధించి? యూసుఫ్ కూడా ఎల్ఎన్ నగర్. రైట్. మీరైతే బ్రైట్ ఫ్యూచర్ కోసం మంచి నాయకుడిని ఎన్నుకున్నాను అంటారు. అవును. రైట్. మేడం చెప్పండి, అంటే ఎలాంటి నాయకుడిని చూస్ చేసుకోబోతున్నారు? మంచి నాయకుడినే చేసుకున్నాం. అంటే ప్రచారాలు ముమ్మరంగా చేశారు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ చాలా ముమ్మరంగా చేశారు ప్రచారాలు. అయితే అంటే ప్రచారాల్లో మీకు మెచ్చిన నాయకుడు ఎవరన్నా అనిపించింది? అంటే ఆయన 10,000 లేకముందే అన్నీ మంచిగా చేసిండు, మేము ఆయననే ఎన్నుకున్నాం. అంటే ఇక్కడ మీకు అన్నీ బాగానే అనిపించిందా? అన్నీ బాగానే అనిపించింది. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఓట్లు? 3 ఇయర్స్ కూడా ఎవరు వేయాలో వాళ్ళకే, మంచి నాయుడికే వేస్తున్నాం. ఆయన 10,000 లేనప్పుడే మంచిగా చేసిండు అన్ని పనులు, అందుకే తనకే వేయాలనుకున్నాం, తనకే వేస్తాం. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్. చూస్తున్నాం కదా, ఓట్ షేర్ ఏదైతే ఉందో ఈసారి ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం కూడా ఉంది, ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది. అందరూ బయట రావాలని కూడా ఇక్కడ పేరెంట్స్ అయితే చెప్పే పరిస్థితి ఉంది.